तस्मै श्री गुरवे नमः। निम्बवृक्षस्य मूलादिवासात् सुधात्राविणं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरु साईनाथं। नमामीश्वरं सद्गुरु साईनाथं। नमामीश्वरं सद्गुरु साईनाथं। नमामीश्वरं सद्गुरुं साईनाथं। బాబా గారి ప్రేరణతో ప్రతి గురువారు నియమంగా చెప్పిన సత్సంగాన్ని విచ్చేసిన సాయి పాత్రలైన మనందరి తరఫున బాబా గారి దివ్య పాత్రలో సాష్టాంగ నమస్కారం చేస్తున్నాం. అలాగే తమ నామస్మరణ, తమ చరిత శ్రవణం, మననం, నిధిధ్యాసం చేసే మహర్భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించిన సమర్థ సద్గురు సాయినాథుని దివ్య చరణాలకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఆధ్యాత్మిక గురువుల లోపల నుండి అనేక లీలలను చేస్తూ పైకి ఏమీ అంటున్నట్లు కనిపిస్తారు. అంతా చేస్తూ నేనేమి చేయను, నేను కర్తను కాను అని చెప్పుకుంటారు. మీ చరిత్రం ఎవరికీ అర్థం కాదు. 46వ అధ్యాయం 7వ. లోపల నుండి అనేక లీలలను చేస్తూ పైకి ఏమీ అంటున్నట్లు కనిపిస్తారు. అంతా చేస్తూ నేనేమి చేయను, నేను కర్తను కాను అని చెప్పుకుంటారు. మీ చరిత్రం ఎవరికీ అర్థం కాదు. లోపల నుండి అనేక లీలను చేస్తూ పైకి ఏమీ అంటున్నట్టు కనిపిస్తారు. లోపల కంటే అంతరంగం నుండి అనేక లీలను చేస్తుంటారు, కానీ పైకి ఏమీ అంటున్నట్లు కనిపిస్తారు. అంతా చేస్తా నేనేమి చేయను, నేను కర్తను కానని చెప్పుకుంటాను. ఇలాంటి బాబాగారి చరిత్రం ఎవరికి అర్థం కాదు. ఆకాశాన్ని గొడ్డతో కప్పచ్చు, సముద్రాన్ని లోతు కనుక్కోవచ్చు, నక్షత్రం కూడా లెక్క పెట్టవచ్చు అంట. కానీ సత్పురుషుల చర్యల్ని లెక్క పెట్టలేము, అవి మనకి అంత చిక్కవు. లోపల అనేక లీలను చేస్తుంటారు, పైకి ఏమంటున్నట్లు కనిపిస్తారు. ఎలాంటి లీలలు చేశారు బాబా గారు? లోపల అనేక లీలలు చేస్తారు, పైకి ఏమి ఎరగనట్లుగా ఉంటారు. ఏమి అంటున్నట్లు అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటారు. చేసేది చేయించేది అంతా ఆయనే, కానీ పైకి మాత్రం నేనేం చేయలేదు, నాకేం సంబంధం లేదు అన్నట్టు చెప్తారు. మరి కొన్ని సందర్భాల్లో అదిగో ఇదే నేనే చేశాను అని కూడా చెప్తారు. నేనే సృష్టి స్థితి లయకారకుడిని అని చెప్పారు. జగన్మాత నేనే అని చెప్పారు. కొన్ని చోట్ల నేను చేసేవాడికి చేయించేవాడికి అంతా అల్లా మియా లీలా, నేను కేవలం వారిని స్మరించేవాడిని మాత్రమే, వారి ఆజ్ఞా పాలకుడు నేను మళ్ళీ కొన్నిసార్లు చెప్తారు. సత్పురుష చర్యలన్నీ ఇలానే ఉంటాయి. మానవులు అయితే మానవుల గొప్పతనం చెప్పుకోలేదు, అన్ని మేమే చేసాము, అన్ని వాళ్ళే ఆపాదించుకుంటారు. మంచి చేసినా గొప్పవైనా ఏం జరిగినా కూడా మరి మేమే చేసాం మేమే మా వాళ్ళే అనుకుంటారు. దానికి ఒక పేరు పెడతారు, లివింగ్ గురువు అని. లివింగ్ గురువుని పట్టుకోండి, ఆ లివింగ్ గురువు మిమ్మల్ని భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తాడు, భగవంతుడు మార్గం చూపిస్తాడు అని అంటారు. అంటే లివింగ్ గురువు అంటే సజీవంగా ఉన్న గురువు, సంచరిస్తున్న గురువు, నడయాడుతున్న గురువు అని అర్థం. వాళ్ళు ఏం చేస్తారు, అంతసేపటికి అంత మా గొప్పతనమే, మేమే చేస్తున్నాం, అంత మాదే అన్నట్లుగానే ఉంటారు. వాళ్ళు చెప్పుకుంటారు కొంతమంది. కానీ ఇక్కడ సాక్షాత్ భగవంతుడు పరబ్రహ్మ స్వరూపుడు
షిరిడీలో సాయిబాబాగా సమర్థ సద్గురుగా అవతారం తీసుకొని వచ్చి అంతా ఆయనే చేస్తున్నా, పైకి మాత్రం ఏమి ఎరగనట్లు ఉంటారు. నేను ఏమి చేయను, చేయించేవాడిని కాదు, నేను చేసేవాడిని కాదు, చేయించేవాడిని కాదు అంటారు. శ్యామ వస్తాడు. బాబాజీ వారికి ప్లేగ్ జ్వరం ఉంటుంది. వచ్చి అన్నయ్యతో చెప్తాడు, అన్నయ్య ఆవిడికి బాగా జ్వరంగా ఉంది, ప్లేగ్ గడ్డలకు వచ్చి జ్వరంగా ఉంది, నా పరిస్థితి ఏం అర్థం కావట్లేదు, నువ్వు నీ కళ్ళతో ఒకసారి వచ్చి చూడు అని అంటాడు. అని చెప్తే ప్లేగ్ జ్వరం అనగానే ఎప్పుడైతే అన్నాడో బాబాజీ ఎమ్మటే శ్యామకి ఉణుకు పుట్టుకొస్తుంది. అది ప్రాణాంతకమైనది అని అందరికీ తెలుసు, శ్యామ కూడా తెలుసు. శ్యామ ఏదో చిన్నపాటి వైద్యాలు చేసేవాడు శ్యామ కూడా. ఇప్పుడు వెళ్ళి బాబాగారి దగ్గరికి వెళ్తాడు. షిరిడీలో ఆనవాయితీ ఏంటంటే ఊరి పొలి మీద దాటాలి అంటే వచ్చి బాబాగారి అనుమతి తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఎంత అర్జెంట్ పని ఉన్నా సరే బాబాగారి అనుమతి తీసుకోకుండా వెళ్ళేవాళ్ళు కాదు. అది నియమం షిరిడీ ప్రజలకి. ముందు వచ్చి బాబాగారు నమస్కారం చేసుకొని అనుమతి తీసుకొని ఊది తీసుకొని అప్పుడు వెళ్ళేవారు. బాబా వద్దంటే ఆగిపోవాలి, వెళ్ళమంటే వెళ్ళాలి. బాబా మేము పలానా ఊరు వెళ్ళొస్తాం మేము అని చెప్తే ఆయన వెళ్ళండి అని ఊది పెడితే ఆశీర్వాదం, రైట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వెళ్ళండి అని. లేదంటే బాబా గారు వద్దని చెప్తారు. బాబా గారు వద్దని చెప్పిన తర్వాత ఇంకా ఆగిపోవాల్సిందే. అలా బాబా గారు వెళ్ళమన్నప్పుడు వెళ్ళి ప్రయోజనం పొందిన వాళ్ళు ఉన్నారు, వద్దన్నప్పుడు వెళ్ళి ఇబ్బంది పడ్డవారు కూడా ఉన్నారు. ఇప్పుడు శ్యామ గారు వచ్చి బాబా గారిని అనుమతి అడుగుతారు. బాబా నాకు అనుమతి ఇప్పించండి, నేను వెళ్తాను, వెళ్ళి చూసి వస్తానని. బాబా గారు ఇప్పుడు నేను వెళ్ళొద్దు, వెళ్ళాల్సిన అవసరం ఊది ఇచ్చి పంపించు, రేపు ఉదయం వెళ్ళు అని చెప్తారు. ఇంకా బాబా గారు ఆజ్ఞ తర్వాత ఇంకా అక్కడ ఉండడానికి లేకపోతే బాబా గారు ఆజ్ఞ మీరడానికి అవకాశం లేదు. అలా కట్టుబడి ఉండేవాళ్ళు గురువాజ్ఞని. ఆ ఊది ఇచ్చి పంపిస్తాడు ఆయన. బాబా గారు ఊది ఇస్తే ఆ ఊది శ్యామ తీసుకెళ్ళి తమ్ముడికి ఇచ్చి పంపిస్తాడు. అతను భార్య ఇంటికి తీసుకెళ్ళి భార్యకి ఒంటి నిండా ఊది రాసి నీళ్ళలో కలిపి తాగిస్తాడు. తెల్లవారేటప్పటికి ఆవిడికి గడ్డలు కరిగిపోతాయి, జ్వరం కూడా తగ్గిపోతుంది. ఉదయం లేచి శ్యామ బాబా గారి దర్శనార్థం వస్తాడు. బాబా నేను సావులు వీధి వెళ్ళడానికి నాకు అనుమతి ఇప్పించండి, నేను వెళ్ళి బాబాజీ భార్యని చూసి వస్తాను మరదల్ని అంటాడు. అనగానే బాబా గారు ఊది పెట్టి అనుమతిస్తారు. శ్యామ మెట్లు దిగేటప్పుడు బాబా గారు ఉన్నారు, శ్యామ అక్కడ ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు, వెంటనే తిరిగి వచ్చేసేయి అంటారు. అనగానే మనసు చలిస్తుంది, ఎందుకు బాబా గారి మాట ఎందుకు అన్నారు, బాబా గారు కారణం లేకుండా ఏమీ అనరు, ఏమైంటుంది అని భయంగానే వెళ్తాడు సావులు. వెళ్ళంగానే అక్కడ భార్య, అతని తమ్ముడు భార్య టీ పెడుతూ కనిపిస్తుంది. పొయ్యి దగ్గర కూర్చొని టీ వేడి కాస్తా కనిపిస్తుంది. చూడని ఆశ్చర్యపోతాడు, ఇదేంటి రాత్రంతా జ్వరంతో, రాత్రి ప్లేగ్ గడ్డలతో జ్వరంతో కాలిపోయి జ్వరంతో ఉన్న ఆవిడ ఇప్పుడు లేచి టీ పెడుతుంది అని అడుగుతాడు బాబాజీని. అలాగని చెప్తాడు, అవునన్నయ్య రాత్రి బాబా గారి చెవుది తీసుకొచ్చి ఆవిడ శరీరం అంతా రాసి నీళ్ళలో కలిపి తాగిచ్చాను, తెల్లారేటప్పటికి ఆవిడకి జ్వరం తగ్గిపోయింది, పేగడ్లు కూడా లేవు, తగ్గిపోయినాయి, ఇప్పుడు టీ కాస్తుంది అని చెప్తారు. అప్పుడు శ్యామ సంతోషపడతాడు. అప్పుడు ఆ స్త్రీగా ఆశించిన టీ తీసుకొని ఇంకా బయలుదేరి బాబా గారి దగ్గరికి వస్తాడు. మళ్ళీ సావులు నుంచి షిరిడీకి వచ్చి బాబా గారు చెప్తాడు, బాబా అంతా ఆమె చేయించేది అంతా మీరే, మా జీవితంలో తుఫాను లేపుతారు, మళ్ళీ శాంతింపజేసేది కూడా మీరే, అంటే మా కష్టాలు పెట్టాలి లేదా పరీక్షలు పెట్టేది మీరే, వాటిని మళ్ళీ శాంతింపజేసేది కూడా మీరే, పైకి మాత్రం ఏమీ ఎరగనట్లు ఉంటారు అంటారు. అప్పుడు బాబా గారు అంటారు మాట, చేసేవాడు చేయించేవాడు అంతా అనంతుడ పరమేశ్వరుడే, నేను ఎందులో లేను, నాదేం లేదు అని చెప్తారు. నేను ఇంత మాత్రం అంటారు. ఆ పరమేశ్వరుడు ఎవరు? ఈయన సాక్షాత్ బాబా గారే. మరి ఆయన తెలియకుండా ఏముంది,
ఆయనకి కుదరనిది చేతకాంది చేయలేనిది ఏముంది బాబా గారికి? సంకల్ప మాత్రంతోనే ఆయన అన్ని తగ్గిస్తారే, చేస్తారే, అనారోగ్యం తొలగించి ఆరోగ్యంతులు చేస్తారే. కేవలం బాబా గారి హస్తస్పర్శ వచ్చిన ఊది తీసుకెళ్ళి రాస్తే ఆవిడ జ్వరం తగ్గిపోయింది, ప్లేగ్ గడ్డలు కూడా మాయమైపోయింది. సామాన్య స్త్రీలాగా లేచి తను చక్కగా టీ పెడుతూ ఉంది. అనారోగ్యం నుంచి వచ్చేసి ఆరోగ్యవంతురాలుగా ఆవిడ టీ కాస్తా కూర్చుంది. చేసిందంతా బాబా గారే. కానీ ఏమనుకున్నారు, ఆయన మీద ఆపత్తించుకోవట్లా. నేను చేసేవాడిని కాదు, చేయించేవాడిని కాదు, కానీ జనాలు నా మీదే నన్ను అంటూ ఉంటారు. అంతడే నా పరమేశ్వరుడే. అంతా బాబా గారు ఆయన మీద ఏం పెట్టుకోరు, భగవంతుడిగా ఆపాదిస్తారు. భగవనామం నేను కేవలం నిమిత్త మాత్రమే అంటారు. మళ్ళీ కబర్దే గారి భార్య అబ్బాయిని తీసుకొని అమరావతి నుంచి వెళ్తుంటే ఆ గడ్డలు వచ్చినప్పుడు అబ్బాయి కూడా ప్లేగ్ జ్వరం వచ్చింది కబర్దే గారి కొడుక్కి. తల్లి, మేము మా ఊరు అమరావతి వెళ్ళిపోతాం బాబా, మాకు అనుమతి తెప్పించండి అని అంటారు. అమ్మ వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పి, వర్షం పడుతుంది, పంటలు పండుతాయి, మేఘాలు కమ్ముకున్నాయి, వర్షం పడుతుంది, పంటలు పండుతాయి అని చెప్పి ఆయన కఫనీ నీరు చూపిస్తే అబ్బాయికి ఉన్న ప్లేగడ్లు బాబా గారు ఆపాదించుకుంటే బాబా గారికి వస్తాయి. అబ్బాయి జ్వరం తగ్గిపోతుంది, ప్లేగడ్లు మాయమైపోతాయి. అవి బాబా గారు స్వీకరించారు. ఆకాశాన్ని మేఘాలు కమ్ముకున్నాయి, వర్షం పడుతుంది, పంటలు పండుతుంది. అంటే కర్మ ఆవరించింది. ఇప్పుడు ఆ కర్మ తొలగిపోయే సమయం ఏర్పడింది. ఆ కర్మ తొలగిపోతుంది. ఇప్పుడు అబ్బాయి ఆరోగ్యవంతుడు అవుతాడు. ఇది పంట పండినటువంటి అనుభవించాల్సిన కర్మని అనుభవించవలసిందే. అది సద్గురు సమక్షంలో అనుభవిస్తే ఏమవుతుందంటే ఆయన ఆ తీవ్రతను తగ్గిస్తారు, లేదా తొలగిస్తారు, లేదా తీసేస్తారు. ఏమైనా చేయగల సమర్థుడు సద్గురు. మరి బాబాగారి సమక్షంలోనే అబ్బాయికి ప్లేగడ్లు మాయమైపోయినాయి. అవి బాబాగారు ఆపాదించుకున్నారే. ఆయన అక్కడే కాదు, ఎక్కడున్నా కూడా ఆయన చేయగలరు. సద్గురు సమక్షంలో కూర్చుంటే అవుతుందంటే మనల్ని కలిసి పంచుకుందాం రా, తీసుకురా అంటారు. మన కర్మని ఆయన భాగస్వామ్యం చేసి తీసుకుంటారు, పంచుకుంటారు, లేదా తొలగిస్తారు. ఆ యొక్క ఉధృతాన్ని తగ్గిస్తారు. కానీ పైకి మాత్రం ఏం చేస్తారు, నాకేం తెలియనట్టుగానే ఉంటారు. మన సూత్రాన్ని, మన భావసూత్రాన్ని కదిలించేది కూడా ఆయనే, మన ప్రేరణ కలిగించేది కూడా ఆయనే. పైకి మాత్రం నాకేం అంటలేదు, నాకేం లేదు అన్న భావంతోనే ఉంటారు, మనకి కనిపిస్తూ ఉంటారు. అంతా చేస్తూ నేనేమి చేయను, నేను కర్తను కాను అని చెప్పుకుంటారు. హాజీ సిద్ధి ఫాల్కే వచ్చాడు బాబా గారు. 9 నెలలు అతన్ని రానివ్వలేదు, 9 నెలలు రానివ్వలేదు మసీదులోకి బాబా దర్శనానికి. వేడుకుంటాడు, కుదరదు. చివరి గారు చెప్తారు, శ్యామాన్ని పట్టుకోయ్యా, నువ్వు శ్యామాన్ని పట్టుకుంటే శ్యామాన్ ద్వారా సంధి చేసుకుంటే ఆయన బాబా గారు ఏమన్నా రమ్మంటారేమో అని. అప్పుడు శ్యామాన్ని పిలిచి, శ్యామ, అతి దుర్లభమైన బాబాగా దర్శనాన్ని నాకు చేయించు. అతి దుర్లభమైన బాబా దర్శనం మనకు తేలిక దొరికేశాడు బాబా గారు. అందుకే మనం అది కరెక్ట్ వాడు, నిర్లక్ష్యం చేస్తున్నాం. వాస్తవం అది, చాలా తేలిక దొరికారు మనకి, అందుకే నిర్లక్ష్యం. తేలిక దొరికేది ఏది కూడా నిర్లక్ష్యంగానే ఉంటుంది. నిజమే. దీనికి ఉదాహరణ ఏంటంటే, మా అబ్బాయికి కట్నం ఏమి వద్దు, మేము ఫ్రీగా చేసుకుంటాం, మా కట్న కానుకలు ఏమి ఆశించట్లేదు, మేము మాకేం వద్దు, మీరు అవన్నీ ఆ పిల్లకి పిల్లడికో పెట్టుకుని మాకేం వద్దంటే అది చులకన భావం అయిపోయింది.
అది ఎవరికైనా చెప్తున్నా వాళ్ళు నిర్లక్ష్యంగా చూస్తున్నారు. మరి వాళ్ళ భావం ఏంటో మనకు తెలియదు. ఇది వాస్తవం. అది ఒక 50 లక్షలు కట్టనివ్వండి, 10 లక్షలు కట్టనివ్వండి, అలా అడిగితే ఏమైనా వెంబడి పడేవాళ్ళే, మేము ఇస్తాం అంతగా ఇంత కొంత ఇస్తాము. వద్దంటప్పుడు చులకన అయిపోతుంది. అదే అనిపిస్తుంది. ఎక్కడైనా ఇలానే ఉంటుందేమో. ఊరిన వచ్చింది తేలిగ్గానే ఉంటుంది. మనం సంకీర్తన పుస్తకాలు ఇస్తున్నాం కదా, సంగీత పుస్తకం ఇస్తే మాకేండి మాకు అందరూ తీసేసుకున్నారు. ఇప్పుడు ఏం చేశారు, ఆ బుక్స్ ఇచ్చి ఆయన అమౌంట్ పెట్టారు, 50 రూపాయలు అంటే బుక్ 50 రూపాయలు ప్లస్ పోస్టల్ ఛార్జీలు కట్టుకుంటే నేను పంపిస్తాను అని. మీరు ఎవరంటే చెప్పండి అని. నా దగ్గర బుక్స్ అయిపోయి ఉన్నాయి, ఇచ్చేసాము. పంచడానికే కదా ఇచ్చారు, తీసుకున్నాం. ఒక్కొక్కరి దగ్గర 2-3 పుస్తకాలు ఉన్నాయి. ఒక్కొక్కరి ఇంట్లో ఇంటికి ఒక 4 ఉంటే 4 పుస్తకాలు కూడా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి కొందరిలో. అలా ఎవరికి అనుకూలంగా ఉన్నట్లు వాళ్ళు ఉంచుకున్నారు. ఇప్పుడు బుక్స్ లో మొన్న అడిగితే డబ్బులకి పంపించాల్సి వస్తుంది, మాకే చాలా కాస్ట్ పడుతుంది. అది అప్పుడంటే ఏదో పంపించాం, ఇప్పుడు లేవు. ఎవరు అడిగినా సరే 50 రూపాయలు బుక్కి, సంగీత బుక్కి ప్లస్ పోస్టల్ ఛార్జీలు అదనం వాళ్ళే పెట్టుకోవాలి. అందుకు ఇష్టమైతే ఎన్ని కావాలో చెప్పమనండి పంపిస్తామన్నారు. సరే అండి, నాకైతే ఏమొద్దు, ఎవరిని అడిగితే మాత్రం చెప్తాను అన్నా. ఇంకెప్పుడైతే డబ్బులు అన్నావా ఇంక రారు ముందుకి. ఇలానే ఉంటుంది మాయ. మన సచ్చరిత 50 రూపాయలు అప్పటికి మాకు 4 కావాలి, 5 కావాలి, 10 కావాలి అన్నారు. ఎప్పుడైతే 150 రూపాయలు అని చెప్పావు, మాకు అన్ని వద్దులే, 1 చాలే, 2 చాలే, తగ్గిపోయారు. చూడండి ఎలా ఉందో. కానీ అడిగిన వాళ్ళకి అడిగిన ఇచ్చాం. ఇలా ఉంటుంది. అంటే ఉచితంగా వచ్చింది ఏదైనా మనకి తేలిక భావం ఉంటుంది. అదే మనం డబ్బులు పెట్టి కొనుక్కున్నాం, లేకపోతే కొంచెం కష్టపడి రిస్క్ తీసుకుంటున్నాం, అది కష్టంగా, అది దానికి వాల్యూ ఇస్తాం. అలాగే బాబాగారు మనం తేలిక దొరికారు కాబట్టి మనం ఆయన నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆయన పట్ల మనం భక్తిని తగ్గించుకుంటున్నాం. భక్తి రావట్లేదు. అదే మిగతా గుళ్ళకెళ్ళండి, దగ్గర కూడా రానిరు, బయట నుంచో పెడతారు. గర్భగుడి బయట కూర్చోవాలి, లైన్లో నిల్చోవాలి, వాళ్ళ దక్షిణలు ఇచ్చుకోవాలి, పూజకు టికెట్లు, పునస్కారాల టికెట్లు అన్నీ ఉంటాయి. ఎగబడి వెళ్తాం, తెల్లారుజామున లేచి వెళ్తాం, 3 లేచి 4 స్నానం చేసి వెళ్తాం. చాలా గుళ్ళల్లో అవసరమైతే దర్శనాల కోసం 2-3 రోజులైనా క్యూ లైన్లో నిల్చుంటాం. మనం వెయిట్ చేస్తాం. 3-4 నెలల ముందు బుక్ చేసుకుంటాం టికెట్లు, బారులు తీరుంటాం. ఎందుకు? అక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు. డబ్బులు పెట్టుకోవాలి, ఆ పలా దర్శనం అయితే ఇంత, బలాన్ దర్శనం అయితే ఇంత, శీఘ్ర దర్శనం అయితే ఇంత, కొంచెం లేట్ అయితే ఇంత అని డబ్బు పెడతారు. దాన్ని మనం అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటాం, అబ్బా ఏదో ఉంది అని. ఈయన పిచ్చిపోకిరు కదా, ఆయన దగ్గర ఎప్పుడు తలుపులు తెరిచే ఉంటాయి. ఆయన దగ్గర ద్వారకామాయిలో ఫ్రీ ఎంట్రన్సే, బాబా దర్శనం సమాధి మందిరికి వెళ్ళాలన్నా ఫ్రీ ఎంట్రన్సే, చావడి దర్శనంకి వెళ్ళాలన్నా ఫ్రీ ఎంట్రన్సే. సమయం పట్టేది ఏముంటుంది, గంటన్నర, అంతకు మించి ఉండదు. మరి పర్వదినాల్లో అయితే ఏమైనా పడుతుంది 3-4 గంటలు, 5 గంటలు, 3-4 గంటలే మ్యాక్సిమం, అంతకంటే కాదు. 200 రూపాయలు టికెట్ పెడితే తొందరగా వెళ్ళిపోవచ్చు, అదొకటి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, మనకి తేలిగ్గా మనకి దర్శనం ఇస్తున్నారు, తేలిక మనకి ఆయన ప్రసన్నం అవుతున్నాడు. కాబట్టి బాబాగారి మార్గాన్ని లేదా బాబాగారిని పట్టుకోవడం కొంచెం చులకన భావం ఉంటుంది మనుషుల్లో. ఆయన ఒక ప్రేమని, ఆయన ఒక లీలను అందించిన వాళ్ళైతే వాళ్ళకి వాల్యూ ఉంటుంది, లేకపోతే అంత ఉండదు. ఈయన మొక్కున్నాడు, వేడుకున్నాడు, అది సిద్ధిపలకే శ్యామ అతి దుర్లభమైన బాబా దర్శనం కలిగించయ్యా అని వేడుకున్నాడు. అతి దుర్లభమైన దర్శనం, అసలు వండర్ఫుల్ మూవీ అది. నిజం, బాబా దర్శనం దుర్లభం, మాకు తేలిక దొరకదు. మనం ఎన్ని జన్మలో పుణ్యాలు చేసుకున్నాం, పాపాలు కాదు పుణ్య కర్మలు చేసుకున్నామో ఆయన దొరికాడు మనకి. బాబా గారు సద్గురు మనకు దొరికారు. మనం చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం. అది రుణానుబంధం పెంచుకుంటూ పోవాలి. ఆ రుణాలు మనకి జన్మజన్మలకు మన బాబా తోడు ఉండాలి, మనకి అది కోరుకోవాలి మనం. కొంతమంది వస్తారు, ఒక బాబా గారిని వస్తారు, లేదా బాబా గారిని అనుకుంటారు, మళ్ళీ మారిపోతూ ఉంటారు, రూట్ మార్చేస్తూ ఉంటారు, ఇంకెటేటో వెళ్ళిపోతారు, అన్ని గ్రంథాల వైపు వెళ్ళిపోతుంటారు, అన్ని దేవి దేవతల వైపు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి ఇంకెక్కడ స్థానం ఉండదు. మళ్ళీ తిరిగి టర్న్ మళ్ళీ ప్రపంచంతో మళ్ళీ బాబా గారి కాళ్ళ దగ్గరికే రావాలి. ఇది వాస్తవం. అలాంటి వాళ్ళు ఉంటారు చాలా మంది. ఎందుకు? వాళ్ళ మనసు ఒక చోట స్థిరంగా ఉండదు. స్థిరంగా ఒక చోట వాళ్ళు బరువును దింపరు. ఈయన నా దగ్గర దింపండి, నేను మోస్తాను అంటున్నాడు. మిగతా దేవుళ్ళు ఎవరు చెప్పలా.
అందుకని వాళ్ళు ఎవరు మోయరు. వాళ్ళు మోస్తారు, వీళ్ళు మోస్తారు, అందరూ దించుకుంటూ వెళ్తారు. ఎవడు మోయడు. చివరికి ఎవరైతే ఉన్నారో వాళ్ళే మోసుకుని తెచ్చి మళ్ళీ ఆయన దగ్గరే దించుతారు. అందుకు ఆయన దగ్గరికి వచ్చేది. సద్గురువు చెప్పిన మాట ఏది కూడా పుట్టిగా పొల్లు పోదు. మీరు నా వారై ఉండండి, మీ భారాలన్నీ మోస్తాను, మీ యోగక్షేమాలు నేను చూస్తాను అంటున్నాను. ఆయన తేలిక కనిపించి చెప్పాడు కాబట్టి మనకి కొంచెం చులకన భావంగా కూడా ఉండొచ్చు, నిర్లక్ష్యం ఉండొచ్చు. అదే ఆ దేవుడు అనేవాడు మన కంటికి కనిపించడు కాబట్టి, ఒక మూర్తిని, ఒక ఆకారాన్ని మనం పూజిస్తున్నాం కాబట్టి, ఆయన మనతో మాట్లాడాడు కాబట్టి, ఆయన మనకు వాళ్ళకి అనుభవాలు దొరకవు కాబట్టి వాళ్ళ దగ్గర మనం ఎగబడి వెళ్తూ ఉంటాం సాధించుకోవాలని. ఈయన చెప్పాడు, మీరు భక్తి ప్రేమలతో కలిసి ఎమ్మటి పక్కన ప్రకటన అవుతాను అని చెప్పారు బాబా గారు. ఇంకే దేవుడు చెప్పలా. పూజించండి, భక్తితో చేయండి, ఇంకేమో చెప్పారు. కానీ ఇలా చెప్పింది బాబా గారు ఒక్కనే. అందుకే ఎప్పుడు విశిష్టత బాబా గారు మార్గం. ఆయన మనం దొరికినారు, ఆయన మనం క్యాప్చర్ చేసి పెట్టుకోవాలి. బాబా గారిని మన దగ్గర హృదయానికి హత్తుకొని పెట్టుకోవాలి. బాబా నువ్వు మీరు లేకపోతే మేము లేము అనే స్థితిలో ఉండాలి మనం. అప్పుడు ఆయన మనల్ని వదిలిపెట్టరు. మనం వదిలినా ఆయన మర్చిపోరు. మరి రోజు 9 నెలల పాటు రోజు మసీదులో నుంచి ఆ బాబా గారిని ఎక్కడుంచారు? హాజీ సిద్దిఫాల్కి ఎక్కడున్నారు? హాజీ సిద్దిఫాల్కి ఎక్కడున్నారు? షిరిడీలో ఉత్తరాభిముఖం చావడిలో ఉన్నారు. బాబా గారు దక్షిణాభిముఖం చావడిలో ఉంటే ఉత్తరాభిముఖ చావడిలో హాజీ సిద్దిఫాల్కే ఉన్నాడు. అంటే ఎదురు బదురు. బాబా గారికి ఎదురు, ద్వారకామాయికి ఎదురు, ఇద్దరు ఒకచోటే ఉన్నారు, ఎదురుగా. మరి రోజు బాబా గారు భిక్షకి వెళ్ళడం చూస్తున్నాడు. హాజీ సిద్దిఫాల్కి లెండికి వెళ్ళడం రావడం చూస్తున్నారు. నియమంగా ఉదయం సాయంత్రం లెండికి నియమంగా వెళ్ళొచ్చేవాళ్ళు బాబా గారు. మళ్ళీ భిక్షాడానికి ఒకరే వెళ్ళొస్తూ ఉండేవారు. మరి ఇన్నిసార్లు బాబాను చూస్తూనే ఉన్నాడే, రోజు 10-15 సార్లు, ఎన్నిసార్లు అయినా. మరి ఎందుకు వేడుకున్నాడు? బాబా గారు అతి దుర్లభమైన దర్శనాన్ని కలిగించని ఎందుకు వేడుకున్నాడు? ఇది మనం ఆలోచించాల్సింది. దర్శనం అంటే చూడటమే కదా. మరి రోజు బాబా చూస్తున్నాడు కదా, అయిపోయింది, చూసి వెళ్ళిపోవచ్చుగా. ఇంకా 9 నెలలు వెయిట్ చేయాల్సిన అవసరం ఏముంది? అది కాదు దర్శనం అంటే. మనం బాబా గారిని చూస్తున్నట్టు కాదు, బాబా గారు మనల్ని చూస్తున్నారు అని మన అనుభవం పొందటమే దర్శనం అంటే. ఆ అనుభూతి పొందటమే దర్శనం అంటే. హాజీ సిద్దిఫాల్కి రోజు వస్తున్నాడు, కానీ హాజీ సిద్దిఫాల్ని బాబా గారు చూడట్లేదు కదా. దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీస్సులు తీసుకొని ఊది, ఆ అభయహస్తం ఆయన తల మీద పెట్టి ఊది పెడితే అప్పుడు బాబా దర్శనం అయినట్టు. బాబా గారు ఆయన చూసి ఆయన దగ్గర కూర్చోబెట్టుకుంటే అప్పుడు దర్శనం. బాబా గారిని చూశారని ఆశ్రదించి అనుభూతి కలగడం దర్శనం. అది హాజీ సిద్దిఫాల్కి అనుమతి లేదు అలా. అందుకే మసీద్ మెట్లు కూడా ఎక్కనే లేదు, మసీద్ దగ్గర రాని లేదు. ఇప్పుడు శ్యామాన్ వచ్చి వేడుకున్నాడు. శ్యామాన్ పిలిచి, శ్యామ గారు నాకు కాస్త బాబా దర్శనం చేయించండి, అతి దుర్లభమైన బాబా దర్శనం చేయించమని. ఆయన ఏమన్నాడు? సరే నయ్యని చెప్తాను, చెప్పడం వరకే నా డ్యూటీ, చేసేది చేయించడం అంతా ఆయనది. ఆయన ఎలా అనుమతి ఎలా ఉంటే అలా చేస్తాడు. కాయితే నా ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకు? శ్యామ నిష్కామ. నా ప్రయత్నం నేను చేస్తాను, ఆ పైన అంతా ఆయన ఇష్టం అని చెప్పి ఆయన వెళ్తారు. వెళ్ళి బాబా దగ్గర, బాబా ఆ ముసలోడు హాజీని మీ దర్శనం చేయండి, అనుమతి ఇవ్వండి. అతను వచ్చి ఎమ్మటే మీ దర్శనం చేసుకుని వెళ్ళిపోతాడు, ఇంక ఉండడు. మీ దర్శనం చేసుకుని ఎమ్మటే వెళ్ళిపోతాడు, బాబా ఉండడు, అనుమతి ఇవ్వండి అంటాడు శ్యామ. అనగానే బాబా గారు ఏమంటారు? అల్లా అనుమతి ఇవ్వకపోతే నేనేం చేస్తాను? శ్యామ, నువ్వు ముక్కు పచ్చలారని పసివాడివి, నీకేమీ తెలీదు. అల్లా అనుమతి ఇవ్వకపోతే నేను ఏం చేయగలను? అతనికి మసీద్ మెట్లు ఎక్కడానికి అల్లా అనుమతి ఇవ్వలేదు, నేనేం చేస్తాను అని అల్లా మీద పెట్టారు. ఇది ఏమి ఎరగనట్లు ఆయన మీదే ఆపాదించుకోకుండా ఉండడం చెప్పడం అంటే ఇది. మసీదులు అందరూ బాబా గారే, ఆయన అనుమతిస్తే చాలదా? ఇంకెవరు ఇవ్వాలి? కానీ ఆయన మీద పెట్టుకోవాలా? ఎవరి మీద పెట్టారు? అల్లా అనుమతి ఇవ్వకపోతే నేనేం చేస్తాను రా అన్నారు. నీకేం తెలీదు, ముక్కు పచ్చిన పసివాడు అంటే అసలు నీకేం తెలీదు. అతను ఎందుకు అక్కడ ఉంచాల్సి వచ్చింది అనేది నీకు తెలీదు, నీకు అర్థం కూడా కాదు. కాబట్టి దాని గురించి వదిలేసే.
అతను ఎందుకు రాలించలేదు? అదిగో భగవంతుడు నాకు అల్లా నాకు అనుమతి ఇవ్వలేదు, అనుమతి ఇవ్వకపోతే నేనేం చేస్తాను దాన్ని ఇవ్వటానికి అని అన్నాను. పర్మిషన్ ఇవ్వాలని. ఆయనే అల్లాగా ఉన్నప్పుడు, ఆయనే భగవంతుడు సద్గురువు ఉన్నప్పుడు ఇంకెవరి వల్ల మసీదే బాబా గారి స్థానం అయితే ఆయన మీద ఏది ఆపాదించుకోరు. అంటే అల్లా అనుమతి ఇవ్వలేదు అంటే ఆయనే అల్లా. మళ్ళీ తర్వాత హాజీ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారు? నువ్వు మక్కా మసీదు యాత్ర చేసావని గర్విస్తున్నావు కానీ నన్ను గుర్తించలేకున్నావు. మక్కా మసీదు యాత్ర చేసి గర్విస్తున్నావురా నువ్వు, నన్ను గుర్తించలేవు అంటే ఇందు మక్కా మసీదులో ఎవరున్నారు? అక్కడ అల్లా ఉన్నాడు. నువ్వు పూజిస్తున్నా కొలుస్తున్నా అల్లా ఎవరైతే ఉన్నారో ఆ అల్లాని నేనే, అక్కడ ఉన్న అల్లాని ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్న అల్లాని నువ్వు భగవంతుడిని గుర్తించలేకపోతున్నావు. ఇది దాని అర్థం. అక్కడ అల్లా ఉన్న అల్లాని నేనే, అదిగో ఇక్కడ ఉన్నది నేనే, నన్ను ఇక్కడ నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు. అందుకు అల్లా అనుమతి ఇవ్వకపోతే అంది. అల్లా కాదు, బాబా గారే అనుమతి ఇవ్వలేదు. ఎందుకు? అతను అహంకారం ఉంది. అహంకారం తగ్గితే ఆయన దగ్గర స్థానం, లేకపోతే ఉండదు. ఇప్పుడైనా ఎవరైనా సరే మనం బాబా గారి దగ్గరికి వస్తూ బాబా గారు తత్వం తెలుసుకున్నాం, బాబా గారి మనం సాధన చేసాం, లేకపోతే బాబా గారిని చెప్పేస్తున్నాం అని ఎవరైతే మన అహంకారంతో గర్వంతో మాట్లాడుకుంటామో చెప్పుకుంటాం మనం ఫీల్ అవుతామో ఎమ్మటే బాబా గారు పక్కకు నెట్టేస్తారు. అహంకారులకి ఆయన దగ్గర చోటు ఉండదు. తలదించుకొని కూర్చున్న వాళ్ళకి మాత్రం ఆయన దగ్గర చోటు. అహంకారంతో కూర్చున్న వాళ్ళు ఎవరైనా దూరంగా వెళ్ళిపోవడమే. మనం వెనక తిరిగి చూస్తే వాళ్ళు చాలా దూరంగా ఉంటారు బాబా గారు. ఆయన ఎక్కడ ఉంటాడు? మనం దూరంగా జరిగిపోయి ఉంటాం. మోహమాయలో ఇరుక్కుపోయి మాయలో పడిపోయి బాబా గారి స్మరణ దూరం వైపు మనమే ఉంటాం విడంగా. అందుకే ఎప్పుడు మనం తల ఉంచుకునే ఉండాలి బాబా గారి దగ్గర. కొన్ని విషయాల్లో మన గొప్పతనం ఉన్నా మనం చేసినా అది బాబా గారికి ఆపాదించాలి. అందుకే అక్కడ కూడా చెప్పింది ఏం చెప్పారు? తన గురువుదైతే చెప్తే పోయిందేముంది, అది నా గురుస్థానం, ఆ గురువు వేయించిన జ్యోతులు దాన్ని మీరు అట్లా భద్రపరచండి అని అన్నారు 5వ అధ్యాయంలో. ఆ జ్ఞాన జ్యోతులు గురుస్థానంలో ఉన్న జ్యోతులు వెలిగించినప్పుడు అని నేనే వెలిగించాను చెప్పొచ్చు కదా, చెప్పలేదు. అవి నా గురుస్థానం అన్నారు. అంటే నా గురువుది వెలిగించింది నాది కాదు, అది దాచిపెట్టినట్లని మళ్ళీ భద్రంగా ఉంచండి అన్నారు. అందుకు నాకు రాస్తారు అమ్మ గురువుదని చెప్తే వచ్చింది పోయిన నష్టమేముంది, అందుకని బాబా గారు గురువు మీద చెప్పారు, గురువు పేరును వాడుకున్నారు అని రాస్తారు కూడా అక్కడ. ఆయన గురువే లేడు, సాక్షాత్ భగవంతుడు. ఆయనకి గురువు ఉన్నారు, ఆయన అందరికి గురువు అయితే. కానీ గురువు అని ఆయన మీద పెట్టుకోకుండా ఆపాదించారు గురువు మీదకి. పన్నెండు సంవత్సరాల పాటు ఆయన సూక్ష్మ రూపంలో ఉండి ఆ భూగర్భంలో ఆయన వెలిగించిన జ్ఞాన జ్యోతులు అవి గురుస్థానం జ్యోతులు, 4 జ్యోతులు. అలా బాబా గారు ఏది తమను ఆపాదించుకోరు. కొన్నిసార్లు అదిగో నేనే చేశానని కూడా చెప్తారు. అల్లా అనుమతి నేనేం చేస్తాను, అల్లా గారు అనుమతి చేసింది బాబా గారే అల్లా కాబట్టి బాబా గారు అనుమతి ఇవ్వలేదు కాబట్టి ఆయన రాలేకపోయాడు అంతే. ఇప్పుడు ఎరుకులోకి రా, అక్కడున్న అల్లా కూడా నేనే, మక్కాలో ఉన్న భగవంతుడు ఎవరైతే ఉన్నారో అల్లా రూపంలో ఆ అల్లా నేనే. అదిగో ఇక్కడ ద్వారకామాయిలు అల్లాను కూడా నేనే. నువ్వు నన్ను గుర్తుపట్టలేదు కాబట్టి అదిగో నేను రానివ్వట్లేదు. ఎందుకు రావట్లేదు? నీకు అహంకారం ఉంది. ఏ అహంకారం? నేను మక్కా యాత్ర చేసి వచ్చాను, నా అంత గొప్పవాడు లేడు అనే అహంకారంలో ఉన్నాడు కాబట్టి అదిగో నువ్వు అక్కడే ఉండు, అహంకారం నా దగ్గర చోటు లేదు అని మళ్ళీ అక్కడ హాజీ సిద్ది ఫాల్కే విషయం చెప్పడం. అక్కడేమో కర్కశకంఠంతో అల్లాహ్ అక్బరు అని అరుస్తున్నాడు. ఎవరు? రోహిల్లా అరుస్తుంటే అతను అట్లా నెరవనివ్వండి, అతను అరుపులు నాకు ఎంతో హాయి కలిగిస్తుంది, ఆ నామం స్మరణ అని అక్కడ అన్నాను. అల్లాహ్ అక్బర్ ఊరంతా బాధపడితే ఇబ్బంది పడితే ఈయన మాత్రం హాయిగా ఉందంట. అల్లాహ్ అక్బరు అని గట్టిగా అరుస్తుంటే కర్కశకంఠం అని చెప్పి రాస్తారు అక్కడ. మళ్ళీ అంటే అంత భయంకరంగా ఉండేది, అంటే శ్రావ్యంగా ఉండేది కాదు. అల్లాహ్ అక్బర్ అని ఆ కల్మాన్ని పఠించడం కూడా శ్రావ్యంగా ఉండేది కాదు. అయినప్పుడు నాకు చాలా హాయిగా ఉంది, నాకు సుఖాన్ని ఇస్తుంది అన్నారు. మిగతా ప్రజలకే ఉంది, అది ఇబ్బంది అయింది, కానీ ఆయన సుఖం ఇస్తుంది.
ఇక్కడ హాస్య తుఫాన్కి వచ్చేప్పటికి ఏమైపోయింది? నువ్వు నన్ను గుర్తుంచుకోలేకపోయావు, నన్ను గుర్తుపట్టలేదు. ఎందుకు కారణం? అదిగో నువ్వు గర్విస్తున్నావు.